హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక అప్లికేషన్ ప్రాసెస్ తీసుకొని చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నిదానంగా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, అండ్ సబ్జెక్ట్కి సంబంధించిన వివరాలు కూడా అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లో అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 అనేది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే ఉంది. ఇంకా గ్రూప్ 2కు సంబంధించి 4 పేపర్స్ అన్ని కలిపి జస్ట్ 1500 రూపీస్ తోటి మీకు ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం. వాటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా మీకు యాప్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. ఇంకా మీకు గ్రూప్ 2కు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు వీటికి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది జనరల్ స్టడీస్కి సంబంధించి. సో శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అయితే అక్కడ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా సో మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో ఇప్పటికే చాలా అప్లోడ్ చేసాం. వాటన్నిటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నచ్చితే ఆ వీడియోస్ను కూడా ఫాలో కండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి 783 పోస్టులతోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 16th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది దీంట్లో అయితే చూద్దాం. ఈ పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయినాటికే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రాసెస్ను మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీకు ఓటీఆర్ ఐడి అనేది ఉండాలి. సో ఇది ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తూ ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు ఒక ఓటీఆర్ ఐడి వస్తుంది. సో దాని ద్వారానే మనం గ్రూప్ 2కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ ఓటీఆర్కి సంబంధించి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఎడిట్ 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ సైట్లో కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైనా సర్టిఫికేట్స్ కనుక అప్లోడ్ చేయాలనుకుంటే ముందే అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. ఇంకా మీకు ఒకవేళ టీఎస్పీఎస్సీ ఐడి కనుక మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఐడిని కూడా పొందవచ్చు. సో ఇవి మనకు బేసిక్ డీటెయిల్స్. సో ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే రండి. సో మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ అని చెప్పేసి కొట్టినట్లయితే మీకు ఫస్ట్ లింక్ ఇదే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సేమ్ లైక్ మనం గ్రూప్ 4కి అప్లై చేసాం కదా. సో ఇంటర్ఫేస్ అంతా మీకు అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ పేజ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది అండ్ నోటిఫికేషన్ నెంబర్ కనబడుతుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసేటప్పుడు చాలామంది మనకు స్టార్టింగ్ టీఎస్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మనకు న్యూమరికల్ డిజిట్స్ వస్తాయి. సో డైరెక్ట్గా న్యూమరికల్ డిజిట్స్ కొట్టేసి ఓపెన్ కావట్లేదని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. మనం గ్రూప్ 4 అప్లై చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. ఇక్కడ మీరు టీఎస్ అని చెప్పేసి కూడా మీరు ఈ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ అని టైప్ చేసేసి మీ యొక్క ఏదైతే ఐడి ఉంటుంది కదా మీకు అక్కడ మీరు ఓటీఆర్ అప్లై చేసుకున్నప్పుడు వచ్చినట్టు ఐడి ఉంటుంది కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అంటే సో మీరు ఏదైతే ఓటీఆర్కి ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. సో ఆ ఫోన్ నెంబర్కు మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక క్యాప్చా ఉంటుంది. సో ఈ క్యాప్చాని కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్. సో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ డేట్ కనబడుతుంది. అండ్ ఎండ్ డేట్ అని చెప్పేసి ఉంటుంది 16th ఫిబ్రవరి అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజర్ గైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ ముందరైతే పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మనం పోస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఆ పోస్ట్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ చదివినట్టుగా ఇక్కడ మీరు అగ్రీ చేస్తున్నట్లు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని అక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకు ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనం ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏదైతే ఓటీఆర్లో ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడైతే కనబడడం జరుగుతుంది.
సో ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కనబడుతుంది, అదేవిధంగా సో మీ యొక్క నేమ్ కనబడుతుంది, దాంతోపాటుగా మీ యొక్క ఫోటో, మీ యొక్క సైన్, సో మీరు ఎప్పుడు ఓటీఆర్కి సంబంధించినటువంటి ఎడిట్ చేశారనేటువంటి డేట్ కూడా ఇక్కడ పడుతుంది. వీటిని ఒకసారి మీరు అయితే క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఓటీఆర్లో మనం ఎటువంటి ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇక్కడ బేసిక్ డీటెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి వీటిని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ స్కూల్ స్టడీ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చేటువంటి డీటెయిల్స్ని బట్టి మనకు మనం ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి లోకల్గా అయితే పరిగణించబడతాం కనుక సో మీరు ఇక్కడ జాగ్రత్తగా మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ క్లాస్ ఎక్కడ చదివారు, ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఓటీఆర్లో ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒకసారి రీచెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, నీట్గా చూసుకోండి. తర్వాత ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఓటీఆర్ అప్లికేషన్లో ఇస్తామో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడైతే కనబడతాయి. సో దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం కొన్ని ఫీల్డ్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ఒక అడ్రస్ అయితే అడుగుతారు. సో ఇది ఎటువంటి టైంలో మనకు యూజ్ ఉంటుందంటే మీరు ఆల్రెడీ ఓటీఆర్లో మీ యొక్క ఫోన్ నెంబర్ కావచ్చు, మీ మెయిల్ ఐడి ఇస్తారు. సో అవి కనుక వర్క్ చేయకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఇది మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, లేదా మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు అయితే కనబడతాయి. సో దీనిలో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు అనేది మీరైతే అంటే మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ని అయితే మీరు ఎంచుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దపల్లి అని చెప్పేసి పెడుతున్నాను. తర్వాత మీకు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు మండల్స్ కనబడతాయి. సో వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఏదైతే మీ ఇంటి నెంబర్ కావచ్చు, మీ స్ట్రీట్ నెంబర్ కావచ్చు, అవన్నీ ఇక్కడ మీరు టెక్స్ట్ ద్వారా టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చేయండి. చాలామంది ఇప్పుడు గ్రూప్ 4 అప్లై చేసినప్పుడు కూడా ఈ మిస్టేక్ చేసాం, నెక్స్ట్ దానికి సంబంధించిన ఎడిట్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో కొంచెం నిదానంగా చేయండి. ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు దానికి సంబంధించి ఎడిట్ ఇస్తాడా లేదని మనకి ఇప్పుడు తెలియదు, కానీ సో చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటే బెటర్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్, తెలుగు అని చెప్పేసి కనబడుతుంది, ఇంగ్లీష్, ఉర్దూ అని చెప్పేసి కనబడుతుంది. జాగ్రత్తగా దీన్ని ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్కి మీరు రాయాలనుకుంటున్నారో దాన్ని చూసి ఇక్కడ నీట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు అని చెప్పేసి పెడుతున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో అక్కడ మీరు డిగ్రీలో ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేశారని చెప్పేసి ఇక్కడ మీకు అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, లేకుంటే ఎంపీసీ అయితే ఎంపీసీ. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ పోస్ట్ ప్రయారిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో మనకు నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు సంబంధించి కొన్ని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ కనబడతాయి, ఒక 5 పోస్టులకు సంబంధించి. సో మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ పోస్ట్ కోడ్ 8, 9, 12, అదేవిధంగా 13 and 15 వీటికి సంబంధించి కొంచెం డిఫరెంట్ అంటే డిగ్రీ విత్ అదర్ సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పేసి అయితే మనకు అక్కడ కనబడుతుంది. ఒకసారి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ కోడ్ 8 కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ప్రొబేషన్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. దీనికి సంబంధించి మీకు హైట్ ఉండాలి, అదేవిధంగా చెస్ట్ ఉండాలని చెప్పేసి మనకు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే సో ఇక్కడ మీరు దీనికి ఎస్ అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ అని క్లిక్ చేస్తే ఈ పోస్ట్కు మీరు ఎలిజిబుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ కోడ్ 9 కావచ్చు, 12 కావచ్చు, అదేవిధంగా 13 and 15 మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి మీకు ఒకవేళ ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి మీరు ఈ విధంగా అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ ఆర్ నో అని ఏదైనా ఒకటి మీరు ఎంచుకున్న తర్వాత సో నెక్స్ట్ పేజ్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఎలిజిబుల్ పోస్ట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా అంటే మీరు ఇవి కాకుండా మిగతా పోస్టులు అన్నిటికీ సో కామన్గా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు మీటింగ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వీటికి మాత్రమే కొన్ని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో మిగతా వాటి అన్నిటికీ సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు వీటికి ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎలిజిబుల్ పోస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 1, 5, 6, 7, 10, 14, 16, 18 దాంతోపాటుగా 2, 3 సో వీటన్నిటికీ ఎలిజిబుల్ అని చెప్పేసి కనబడుతుంది. వీటి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. మీరు ఏదైతే డిగ్రీ చేశారు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ అని చెప్పేసి కనబడుతుంది. మీరు డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు డిగ్రీ ఏ ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్ చేశారు దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ టైప్ చేయండి. తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ ఏ యూనివర్సిటీ పరిధి కిందకి వస్తుంది, ఓకేనా, ఆ యూనివర్సిటీని
క్యాస్ట్ని మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టేట్. సో ఇక్కడ మన తెలంగాణ మీరు ఏ డిస్టిక్లో ఉంటుంది, సారీ ఈ యూనివర్సిటీ అనేటువంటిది కావచ్చు, మీరు చదివినటువంటి డిగ్రీ కాలేజ్ ఉంది కదా, సో ఆ కాలేజ్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, సో ఆ డిస్టిక్ని కూడా మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు బీసీ అయినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. సో నేను ఇక్కడ ఓటీఆర్లో బీసీ అని చెప్పేసి ఇచ్చాను కనుక మీకు ఇక్కడ 2 ఫీల్డ్స్ కనబడతాయి. సో మీ యొక్క క్యాస్ట్ని బట్టి ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనబడడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో 40 KB నుంచి 500 KB మధ్యలో సో మనకేదైతే పర్టికులర్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్ నౌ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఒక ఆప్షనలే, ఉంటే మీరు అప్లోడ్ చేయవచ్చు, లేదంటే సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని చెప్పేసి కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ మీరు బీసీ అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి చేయండి. సో మీ దగ్గర లేవు అన్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సో ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసినా కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముందుకెళ్తుంది, నో ప్రాబ్లం. సో మాక్సిమం ఉంటే అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఒకవేళ లేకుంటే మీరు తర్వాత కూడా వీటిని సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళకైతే చూపించవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఉంటే ఎస్, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ అది ఏ టైప్ ఆఫ్ కేసు అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు 3 టైప్స్ ఉన్నాయి. సో మీరు దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే మీ యొక్క కేసు ఏ టైప్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, లేకుంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ 12 ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది, సేమ్ లైక్ మన గ్రూప్ 4 లాగానే. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలని ఏం లేదు, మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్, నేను కరీంనగర్లో రాయాలనుకుంటున్నా. సో కరీంనగర్ ఆప్షన్ కూడా మీరు ఇక్కడ ఫస్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 33 జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనబడతాయి. సో మీరు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రాయాలనుకుంటున్నారో దానికి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత సెకండ్ ఆప్షన్ ఇవ్వండి. ఒక జిల్లాను ఒకటేసారి ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ చేయదన్నమాట. అట్లా మీరు 12 ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్గా మీరు అప్లై చేసినటువంటి ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ అక్కడ కనబడతాయి. అక్కడ మీరు మళ్ళీ వాటిని రీచెక్ చేసుకోండి. ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పోస్ట్ కోడ్కి సంబంధించి మీరు కరెక్ట్ ఇచ్చారా, అండ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ ఉందా, మీ యొక్క క్యాస్ట్ అనేది కరెక్ట్ ఉందా అనేటువంటి డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి. అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చామా లేదా అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నీట్గా చెక్ చేసుకున్న తర్వాతనే సో మీరు అప్పుడు సబ్మిట్ కొట్టేసేయండి. సో ఈ విధంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి సంబంధించి రిప్లై అయితే ఇస్తాను. సో ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేయండి, ఎటువంటి మిస్టేక్ చేయకండి. సో మీరు నెట్ సెంటర్ కంటే మీ ఓన్గా మీరు చేసుకుంటే బెటర్, ఎందుకంటే నెట్ సెంటర్ వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా ఫాస్ట్గా చేస్తారు కనుక సో మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఓన్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియోని ముందర పెట్టుకొని చూసుకుంటా నీట్గా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.